వ్యూవర్స్ వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను శివాని. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు పిల్లలైన కనండి. ఒకప్పుడు జనాభా నియంత్రణకు పెద్దపీట వేసిన దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు ఎందుకు మాట మార్చాయి? తగ్గిపోతున్న జనాల రేటు దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తు ప్రమాదంగా మారుతోందా? యువత తగ్గితే రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి? ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాల వెనుక ఉన్న అసలు లెక్కలేంటి? ఒకప్పుడు చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అంటూ జనాభా నియంత్రణకు విస్తృతంగా ప్రచారం చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు అదే జనాభా కోసం ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే జనాల రేటు క్రమంగా పడిపోతుంది కాబట్టి. జనాభా స్థిరంగా కొనసాగాలంటే ఒక జంట సగటున 2.1 మంది పిల్లలు ఉండాలి. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఇప్పటికే దానికి దిగువకు పడిపోయింది. మరోవైపు ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఫెర్టిలిటీ రేటు దక్షిణాదితో పోలిస్తే ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. దీంతో రాబోయే రోజుల్లో దేశ జనాభాలో ప్రాంతాల మధ్య భారీ అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది పిల్లలను కనండి అంటూ ప్రోత్సహించే చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 3ో 4ో బిడ్డకు ప్రోత్సాహకాలు, సంతానలేమి చికిత్సలకు ప్రభుత్వ సాయం వంటి చర్యలు తెరపైకి వచ్చాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఉన్న 2 పిల్లల పరిమితి నిబంధన తొలగించడం కూడా ఈ చర్చకు మరింత బలం చేకూర్చిందని చెప్పొచ్చు. అండ్ తమిళనాడు విషయానికి వస్తే, తమిళనాడులో తక్కువ జననాల రేటుపై రాజకీయ చర్చ మొదలైంది. ఎక్కువ మంది పిల్లలను కనాల్సిన అవసరాన్ని నేతలు ప్రస్తావిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తే ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కంటారా? అసలు సమస్య ఎక్కడుంది? దక్షిణ రాష్ట్రాల సీఎంలు ఎక్కువ మంది పిల్లల్ని కనమని ప్రోత్సాహకాలు ఇవ్వడం వెనుక పొలిటికల్, ఎకనామికల్ క్యాల్కులేషన్స్ ఏంటి? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు మస్తాన్ రావు గారు, విశ్లేషకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో మస్తాన్ రావు గారు, నమస్తే అండి. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నామండి, సదర్న్ స్టేట్ సీఎంలు అందరూ కూడా ఈ మ్యాటర్ని చాలా సీరియస్ గా తీసుకుని చాలా ఫోర్స్ఫుల్ గా దీన్ని ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు నియంత్రించాలని చెప్పిన ప్రభుత్వాలు ఇప్పుడు కనండి అని కూడా చెప్తోంది. సో ఏంటి ఇప్పుడు ఇలాంటి స్టెప్ తీసుకుంటే ఫర్దర్ గా హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. ఐఎస్ ప్రేక్షకులకు అదేవిధంగా మీకు కూడా. ఇప్పుడు జనరల్ గా ఏ దేశమైనా ఏంటంటే పాపులేషన్ ఎక్కువ అయిపోయింది, వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కానీ, ఆరోగ్య సదుపాయాలు కానీ, విద్య ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఆర్థికంగా చాలా పెనుభారంగా పరిణమిస్తుంది. సో భారతదేశం లాంటి దేశం గతంలో ఏం చెప్పేదంటే ఒకరు లేదా ఇద్దరు, ఫస్ట్ లో అయితే స్వతంత్రం వచ్చిన తొలినాడులో అయితే ముగ్గురుతో అనేవాళ్ళు, ఆ తర్వాత ఒకరు లేదా ఇద్దరు అనే శ్లోకం వచ్చింది. సో ఆ విధంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన సదరన్ స్టేట్స్ లో ముఖ్యంగా చెప్పాలంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బర్త్ రేట్ అనేది తగ్గిపోతా ఉంది. అది ఎంతలా అంటే ప్రమాదకర స్థాయిలో వెళ్ళిపోతుంది అనేది గుర్తించారు. సో నేను ఒక చిన్న స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో 1950 ప్రాంతాల్లో ప్రతి భారతీయ మహిళకు సంబంధించి చూస్తే ఆన్ యావరేజ్ 6.2 మందికి జన్మనిచ్చేవాళ్ళు మహిళలు అప్పట్లో. అంటే అప్పట్లో సంతానోత్పత్తి ఎక్కువగా ఉండేది, ఎక్కువ మంది పిల్లలను కంటం, ఉమ్మడి కుటుంబాలు వాళ్ళకి సంబంధించి ఆ విధంగా ఉండేది. అదే 1970 ప్రాంతానికి వచ్చేసరికి ఆ రేట్ వచ్చేసి 5.6కి తగ్గింది. ఆ తర్వాత 80, 90 లేకపోతే 2000 దశకాలు దాటిన తర్వాత ఇప్పుడు 2026లో చూస్తే యావరేజ్ అంటే దేశ సగటు ఈ విధంగా బర్త్ రేట్ చూసుకుంటే 2.1 గా పడిపోయింది. ఎంత అంటే చూసారా, 6.2 నుంచి 1950లో 6.2, 76 ఏళ్ళు వచ్చేసరికి ఇప్పుడు 2.1కి పడిపోయింది. నిజానికి మన భారతదేశ జనాభా దాదాపు 140 కోట్ల మంది అప్రాక్సిమేట్ గా అనుకుంటే విపరీతంగా పెరిగినట్టే కనిపిస్తా ఉంది. కానీ వేరే సదరన్ స్టేట్స్ విషయానికి వస్తే ఈ బర్త్ రేటు ఇప్పుడు మనం అనుకున్న నేషనల్ యావరేజ్ 2.1 నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి 1.7కి పడిపోయింది.
అదేవిధంగా కేరళలో చూసుకున్నా కూడా ఈ అంశాలు చూసుకుంటే ఏంటంటే కేరళలో కానీ 1.3కి, కేరళలో అయితే 1.3, తమిళనాడులో కూడా 1.5కి పడిపోయిన సందర్భాలు. సో దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా మహిళల్లో ఎడ్యుకేషన్ పెరగటం అనేది, జీవన ప్రమాణాలు కూడా పెరగటం, ఇవన్నీ కూడా ఏంటంటే గతంలో మహిళలు ఇంటికి పరిమితమై ఉండేవాళ్ళు, ఎక్కువ మంది కంఠం ద్వారా. నిజానికి మన తెలుగు వాళ్ళలో చెప్పాలంటే సంతాన లక్ష్మి అనే పేరు కూడా ఉండేది. ఎక్కువ మంది పిల్లల్ని కంఠం ద్వారా వాళ్ళందరినీ పోషించడం కానీ, వాళ్ళని దేశానికి పనికొచ్చే పౌరులుగా మార్చడం కానీ, ఇవన్నీ కూడా సంతాన లక్ష్మి అని కూడా పిలిచేవారు. ఇప్పుడు రాను రాను ఏమైపోయిందంటే మారుతున్న కాలానికి అనుగుణంగా అసలు యువత ఇప్పుడు చూస్తే పెళ్లిళ్ళకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఇది చెప్తున్నారు. సమాజానికి మంచిది కాదు. ఏంటంటే వాళ్ళు కలిసి, అంటే పెళ్లి కాకుండానే కలిసి ఉండడం పట్ల ఇది విదేశాల నుంచి మనకు దిగుమతైన సంప్రదాయంగా మనం చెప్పొచ్చు, మన దేశ సాంప్రదాయం కాదు. ఎస్, సో వెస్ట్రన్ కల్చర్ కి అలవాటు పడతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కెరీర్, వాళ్ళ ఎడ్యుకేషన్, గ్రోత్, వాళ్ళ భవిష్యత్తులో మేము ఎలా జీవించాలనుకుంటున్నాం, స్వేచ్ఛాయుతమైన జీవితం. అండ్ ఈ మధ్య కాలంలో డింక్ అనే కాన్సెప్ట్ కూడా ఎక్కువ అయిపోతుంది కదండి, డ్యూల్ ఇన్కమ్ నో కిడ్స్ అని. అవును, అదే దాని నుంచి వస్తుంది సంప్రదాయాలన్నీ కూడా. అసలు పిల్లలు లేకుండా ఉంటే మన జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక దశకి వచ్చేసారు. సో ఇది సమాజానికి మంచిది కాదనేది ఎక్కువ మంది భావిస్తా ఉన్నారు, మేధావులు కావచ్చు. ఇంకొక అంశం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల లాంటిది అంటే చైనా, జపాన్ లాగా కూడా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కూడా ఈ ఏజింగ్ సొసైటీ నుంచి సతమతం అవుతుందా అని అడిగితే ఏం చెప్తారండి? అంటే క్రమక్రమంగా వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది కానీ ఈ యూత్ సంఖ్య తగ్గిపోతుంది, అసలు యూత్లు కరువైపోతున్నారన్న ఒక అంశం ఏదైతే జపాన్ ఇంకా చైనా వాళ్ళని వేధిస్తుందో ఆ అంశం ఇప్పుడు సదర్న్ స్టేట్స్ వాళ్ళని కూడా సఫర్ చేస్తున్నాయని అడిగితే ఏం చెప్తారండి? ఖచ్చితంగా చేస్తుందండి. ఇప్పుడు 60 ఏళ్ల పైబడి వృద్ధుల సంఖ్య ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. సో ఎందుకంటే ప్రతి జంట ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో వాళ్ళు ఒకళ్ళకి మాత్రమే పడిపోతున్నారో లేదా అసలు వద్దనుకుంటున్నారు. గతంలో ఏంటంటే కనీసం 2 పిల్లల్ని ఉండేవాళ్ళు, మన లైఫ్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటది, వాళ్ళని చక్కగా పెంచుకుందాము, ఇట్లాంటి ఆలోచనలు ఉండేవి. ఇప్పుడు ఆ ఒక్కళ్ళు కూడా తీసేసి అసలు పిల్లలు లేకుండా ఉంటే బాగుండు అనే పరిస్థితి కూడా వస్తున్నారు. అవసరమైతే ఇప్పుడు ఫెర్టిలిటీ సెంటర్స్ కి వెళ్ళి లేదంటే IVF ద్వారా వేరే వాళ్ళ అద్దె గర్భాలు తీసుకోవటం, ఇవి కూడా పెరిగిపోయిన పరిస్థితి. సో అవన్నీ ఏంటంటే ఇట్లాంటి విపరిణామాలకు దారితీస్తాయి. ఇప్పుడు అందుకనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విషయానికి వస్తే కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా, మనం చంద్రబాబు నాయుడు గారి విషయం తీసుకుంటే ఆయన చాలా ప్రోత్సాహకాలు ప్రకటిస్తా ఉన్నారు. ఇవన్నీ చెప్పి ఏమని, ఒక సెకండ్ చైల్డ్కి కనుక మీరు బర్త్నిచ్చేటట్టయితే మీకు 30,000 రూపాయలు, అదేవిధంగా థర్డ్ చైల్డ్కి అయితే 40,000 రూపాయలు మీ అకౌంట్ లో ఎప్పుడైతే కంటారో వాళ్ళు డెలివరీ అవుతుందో ఆ డెలివరీ సమయంలోనే ఇస్తామనేది ప్రోత్సాహకాలు. అదేవిధంగా పురుషులకు సంబంధించి చూస్తే వాళ్ళకి నెల రోజుల పాటు పెటర్నిటీ లీవ్, జనరల్ గా మెటర్నిటీ లీవ్లు అనేది ఏంటంటే మహిళలకు ఇస్తా ఉంటారు. వాళ్ళ గర్భధారణ సమయంలో డెలివరీ అయ్యేదాకా ఒక 6 నెలల పాటు ఇచ్చేవారు. సో ఇప్పుడు వాటి సంఖ్యను కూడా పెంచారు, నెలలో ఆ రోజుల సంఖ్యను కూడా పెంచారు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విధానం చూస్తే సెకండ్ చైల్డ్కి అయితేనేమో 1 నెల, థర్డ్ చైల్డ్కి అయితే 2 నెలలు. ఎవరు ఉద్యోగాలు చేసే భర్తలకి పెటర్నిటీ లీవ్ అనేది ఇస్తున్నారు. ఇంకోటి ఏమంటారు ఆయన, ప్రతి నెల శనివారం, 4వ శనివారం అసలు గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఈ యొక్క సంతానాన్ని ఎంతమందిని కనాలి, ఏంటి, అసలు పాపులేషన్ ఏంటి, జనాభా ఏంటి, వీటి మీద కూడా చర్చ జరగాలి ప్రజల్లో. అప్పుడే ఈ సమస్యకు ఒక పరిష్కారం కూడా కనుగొనడానికి. గతంలో ఇలాంటి ఒక సిచ్యువేషన్, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు 3 4 కన్నా రోజులు ఉన్నాయి. బట్ అప్పట్లో ఏంటంటే ఇంట్లో ఒక్కరు ఉద్యోగం చేసినా ఆ శాలరీతో ఇల్లంతా గడిచిపోయేది. కానీ ఇప్పుడు ఒక ఇంట్లో 4 ఉన్నా 4లో 3 చేస్తున్నప్పటికీ కూడా, 2 చేస్తున్నప్పటికీ కూడా, 2 సంపాదిస్తున్నప్పటికీ కూడా ఎక్కడో సరిపోవట్లేదన్న అసంతృప్తి అయితే అందరిలో ఉంటుందని అనుకుంటున్నాము. సో
సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఈ ప్రోత్సాహకాలు ఎవరైతే ఏ ప్రభుత్వాలు అయితే డిక్లేర్ చేస్తున్నాయో ప్రోత్సాహకాలు ఏమైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తాయా? ఒకవేళ బేబీని ఇప్పుడు కన్నప్పటికీ కూడా తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు అప్పుడు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు గతంలోకి ఇప్పుడు మీరు చెప్పారు ఏంటి, అప్పట్లో ఒకళ్ళు సంపాదించే వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా చాలా ఆనందంగా గడిచిపోయే పరిస్థితులు ఉండేవి. కాకపోతే ఇప్పుడు సౌకర్యాలు పెరిగిపోయినాయండి. ఇప్పుడు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళతో కూడా చూస్తే మీకు అనేక ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు కావచ్చు, ఏసీలు కావచ్చు, లేదా అంటే లైఫ్ ని ఎంజాయ్ చేయటం, అంటే ఏదైతే మనకి డెవలప్మెంట్ లో భాగంగా వస్తా ఉన్నాయో అవన్నీ కూడా అవైల్ చేసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళ ఇంట్లో పిల్లల్ని పరిమితంగా కంటం ద్వారా మనం చక్కటి జీవితాన్ని పొందాలి, జీవిత సౌకర్యాన్ని పొందాలనే ఆలోచన ఎక్కువైపోయింది. గతంలో ఏంటంటే ఒకళ్ళు, ఇప్పుడు మేమే ఉన్నాం, మా ఇంట్లో 5గురు, మా 50s లో మా మదర్ వాళ్ళ మ్యారేజ్ జరిగితే 5గురు ఉన్నాం. ఈ రోజు చూస్తే ఆ తర్వాత మా సిస్టర్స్ కానీ మేము, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, ఒకళ్ళిద్దరికి మాత్రమే పరిమితమైన పరిస్థితి. ఈ రోజు ఇక మా మా అక్కయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళు చూస్తే ఒకళ్ళని మాత్రమే కంటా ఉన్నారు. సో ఇదంతా ఇంపాక్ట్ కనపడతా ఉంది. అయితే ఏంటంటే మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్, మన దేశం విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్, బీహారు, వీటన్నిటి విషయానికి వస్తే కూడా మన సదరన్ స్టేట్స్ లో ఈ విధంగా మహిళలు, అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ మహిళలు ఎక్కువగా ముందంజలో ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళ కెరీర్ చూసుకుంటున్నప్పుడు ఏమైందంటే ఈ సంతానానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళ కెరీర్ గ్రోత్, లేకపోతే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవటం, ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ చూడాలి. రెండవది ఏంటంటే రాజకీయ అంశం. రాజకీయ అంశానికి వస్తే మనకి 543 సీట్లు ఉన్నాయి లోక్సభ విషయానికి వస్తే. సో సదరన్ స్టేట్స్ లో రేపు ఈ జనాభా తగ్గిపోవటం వల్ల ఈ సీట్లు ఉత్తరాదిలో పెరిగి దక్షిణాదిలో అదే స్థానం, అదే ఇప్పుడు ఎంతైతే ఉన్నాయో ఇంకా పెరగకపోవచ్చు, కొంత మాత్రమే పెరుగుదల కనిపించే విధంగా ఉంది. అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాలు చూస్తే ఎక్కువగా వాళ్ళ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇది దేనికి దారితీస్తుంది? ఉత్తరాది దక్షిణాది ప్రజల మధ్య కూడా ఏమైనా విభేదాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ఆలోచన వస్తా ఉంది. సో ఇవన్నీ నేపథ్యంలోనే దక్షిణాదిలో ఉన్న ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో, కేరళ, తమిళనాడు, లేకపోతే ఆంధ్రప్రదేశ్, వీళ్ళకి సంబంధించి ఏం చెప్తా ఉన్నారంటే ఖచ్చితంగా జనాభా పెరుగుదలకు సంబంధించి కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గారు, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు జనాల సంఖ్య బట్టి నియోజకవర్గ విభజన కానివచ్చు, లేకపోతే ఈ నిధుల పంపిణీ కావచ్చు, ఏదైనా ఈ రెండు అంశాలు కూడా జనాభా సంఖ్యను బట్టి ఒకవేళ పంపిణీ చేస్తే అది సదర్న్ స్టేట్స్ కి నష్టం చేకూరుస్తుందా, లాభం చేకూరుస్తుందా అన్న అంశం కూడా తెర మీదకి వస్తుందండి. దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఎప్పుడైతే మనకి జాతీయ స్థాయిలో బడ్జెటరీ కేటాయింపులు జరిగేటప్పుడు జనాభా ప్రాతిపదిక మీద ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకి తక్కువ నిధులు కేటాయించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ జనాభా కానీ, వాళ్ళ యొక్క ఉపయోగించుకునే మౌలిక సదుపాయాలు కానీ, వీటిని బట్టే జనాభా ప్రాతిపదిక కేటాయించినప్పుడు ఖచ్చితంగా ఉత్తరాది రాష్ట్రాలు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది. ఆ ఉపాధి హామీ పథకం కింద చూస్తే కేటాయింపులు ఇటీవల కాలంలో దక్షిణాది రాష్ట్రాలు ఉపయోగించుకున్నప్పటికీ అసలు ఏమి అడగకుండానే ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువ నిధులు కేటాయిస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటివన్నీ కూడా వేరియేషన్ ఎక్కువై ఉంటుంది అనేది, ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందనేది కూడా ఎక్కువ మంది భావిస్తా ఉన్నారు. సో దానికోసం ఇప్పుడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రపోజల్స్ చేస్తా ఉన్నారో వాటికి ప్రతిపక్షాల నుంచి కూడా కొంత విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. ఏంటి, అసలు మీరు ఇప్పుడు అన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు, ప్రభుత్వం నుంచి ఏమి ఇవ్వట్లేదు, ఇచ్చే 30,000 40,000 కోసం మేము పిల్లల్ని కనాలా, అసలు మీ ఇంట్లో, అంటే మనం అక్కడ ప్రస్తావించినట్టు కానీ వాళ్ళు ప్రస్తావించింది కాబట్టి చెప్తున్నారు ప్రతిపక్షాలు. ఇప్పుడు మీ లోకేష్ ఉన్నారు, ఆయన ఒక్క చైల్డ్కే ప్రయారిటీ ఇచ్చారు. సో ఇలాంటి విమర్శలు కూడా ఉన్నాయి. అయితే విమర్శల కంటే కూడా వాస్తవిక దృక్పథంతో ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ జనాభా పెరుగుదల, ఇప్పుడు జపాన్ విషయానికే మనం చూసాము, వాళ్ళు విపరీతమైన ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడ వృద్ధుల సంఖ్య పెరిగిపోతా ఉంది. ఎవరైతే బర్త్ రేటు తగ్గిపోయే కొంది వృద్ధుల సంఖ్య పెరిగే కొద్ది ఏమైందంటే అది తలసరి ఆదాయం మీద కూడా పడుతుంది. ఆ యొక్క దేశ సంపద కూడా క్షీణించే ప్రమాదం ఉంది. ఎందుకంటే యువత ఎక్కువగా పనిచేసినప్పుడే తలసరి ఆదాయం కానీ, ఇంకా మిగతా స్థూల ఆదాయం కానీ అన్ని పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే దేశం డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో వేరే ఇప్పుడు బర్త్ రేట్ తగ్గిపోయే కొంది వృద్ధుల రేటు, ఎందుకంటే ఆరోగ్య సౌకర్యాలు పెరిగినప్పుడు
ఖచ్చితంగా వాళ్ళకి అదే జీవన ప్రమాణం కూడా పెరిగే అవకాశం ఉంది. గతంలో 60-65 వేలు వాళ్ళ జీవన సంఖ్య ఉన్నప్పుడు ఇప్పుడు అది 70-75 వేలకు పెరిగినప్పుడు వృద్ధుల సంఖ్య పెరుగుతా ఉన్న అవకాశం కూడా ఉంటుంది. అది దేశానికి పెనుభారంగా పరిణమించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల ఖచ్చితంగా వీటి మీద కొంత ఈ బ్యాలెన్స్ చేయటం విషయంలో కొంత దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. వాటినే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, దక్షిణాదిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించారు. ఇప్పుడు మనకి కర్ణాటక కానీ మనం వరుసగా చూసినట్లయితే కర్ణాటకలో దాదాపు 7 కోట్ల మంది ఉన్నారు. అదేవిధంగా మనకి తమిళనాడులో వచ్చేసి 7,20,00,000 మంది దాకా ఉన్నారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణను ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా 9 కోట్లు 10 కోట్ల దాకా ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ చూడాలి. ఇవన్నీ కేరళలో చూస్తే 3,30,00,000 మంది దాకా ఉన్న జనాభా ఉన్న పరిస్థితి. ఇవన్నీ చూస్తే దాదాపు 25 కోట్ల మంది ఇక్కడ మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నారు. ఇవన్నీ కూడా ఓల్డ్ సెన్సస్ ప్రకారం. కొత్త సెన్సస్ ప్రకారం చూస్తే ఇవి కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ ఉత్తరాదితో పోల్చుకుంటే మాత్రం మన దక్షిణాది రాష్ట్రాల బర్త్ రేట్ కానీ ఇక్కడ జనాభా కానీ ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో మస్తాన్ రావు గారు, ఇప్పుడు సదర్న్ స్టేట్స్ విషయానికి వస్తే ఒకవేళ యూత్ సంఖ్య అనేది తగ్గిపోతే అది అది ఆర్థిక వృద్ధి మీద ఎంత ప్రభావం చూపుతుంది అని అడిగితే ఏం చెప్తారండి? ఆర్థిక వృద్ధి మీద ఖచ్చితంగా పెను ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే పనిచేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుందో అప్పుడు సంపద సృష్టి అనేది పెరుగుతా వస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, గతంలో ఒకళ్ళు సంపాదించే వాళ్ళు మిగతా వాళ్ళందరూ తన మీద ఆధారపడి వాళ్ళతో సంతానం అంతా జీవించే పరిస్థితి లేదు. ఇప్పుడు 3-4 సంపాదిస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాలు కానీ, వాళ్ళకి సంబంధించి ఆ రాష్ట్ర అభివృద్ధి కానీ, లేదంటే వ్యక్తిగతంగా ఆ కుటుంబ అభివృద్ధి కానీ, ఇంకా పర్సనల్ గా తీసుకుంటే ఆ ఎంప్లాయీ ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా గణనీయమైన ప్రగతి చోటు చేసుకునే అవకాశం ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా వెల్త్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అభివృద్ధిలో కూడా గణనీయమైన మార్పులు ఉంటాయి. ఇదే వేరే మీరు వృద్ధుల సంఖ్య పెరిగే కొంది ఆయా ప్రభుత్వాలు వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య సదుపాయాలు కావచ్చు, ఆ వృద్ధుల సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కావచ్చు, ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కొన్ని దేశాల్లో చూస్తే వృద్ధులకి ఎవరైతే ఆయా ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటారో, ఎందుకంటే వాళ్ళని వదిలేసేయలేరు కదా, ఆర్ఫనైజెస్ ఉంటాయి, వాళ్ళకి వెల్ఫేర్ యాక్టివిటీస్ కి సంబంధించి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనకి 140 కోట్ల మంది ఉన్నారు భారతదేశ జనాభా. వీళ్ళలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా పెరిగింది అనుకోండి, సంపాదించే వాళ్ళ సంఖ్య తగ్గి లేదంటే ఉద్యోగాలు చేసే వాళ్ళ సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగిపోయినప్పుడు అది ఇంకొక ఫండా అప్పట్లో కూడా చాలా ఫాలో అయ్యేవాళ్ళు. ఎక్కువ మంది పిల్లలు ఈజ్ ఈక్వల్ టు ఎక్కువ ఆర్థిక వృద్ధి అన్నట్టుగా కూడా. అంటే కుటుంబంలో 4-5 పిల్లలు ఉంటే వాళ్ళు తర్వాత పెద్దయి సంపాదించేటప్పటికి వాళ్ళు కూడా ఆర్థిక వృద్ధి అనేది పెరుగుతుందన్న ఒక అంచనాతో అప్పుడు నార్త్ ఇండియన్స్ లో కూడా ఈ ఫండాన్ని చాలా మంది ఎక్కువగా ఫాలో అయ్యారు. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ మనం ఈ జనరేషన్ లో రిపీట్ చేస్తే అది సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారా? అంటే మనం ప్రీవియస్ ఒక 70-80 ఏళ్ల కిందకి వెళ్తే అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవటం కూడా ఒక దురాచారంగా చూసేవాళ్ళు. ఏంటి, దేవుడు ప్రసాదించే వాటిని ఎందుకు అడ్డుకుంటున్నారు, అలా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవటం ఏంటి అనేది కూడా అప్పట్లో మూఢనమ్మకంగా ఉండేది. సో అందువల్ల పిల్లలు కంటం అనేది ఆపటం అనేది జరిగేది కాదు. సో ఆ తర్వాత కాలంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఏదైతే కొంత పరిమితమైన కుటుంబం ఉండడం ద్వారా వాళ్ళందరినీ కూడా ఆరోగ్యవంతంగా చూసుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో 5-10 మంది పిల్లల కంటే చాలా మంది చనిపోయారు. ఎందుకంటే రకరకాల వ్యాధులు వచ్చాయి, అప్పట్లో సరైన వైద్య సౌకర్యాలు ఉండేవి కాదు. ఈవెన్ గర్భిణీ స్త్రీలకు సంబంధించి కూడా ఒక సురక్షితమైన డెలివరీస్ జరిగేవి కాదు. మంత్రసానులు అలాంటి వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళలో ఎక్కువ మంది తల్లులు కూడా చనిపోయిన పరిస్థితి ఉండేది అప్పట్లో. సో అవన్నీ చూసినప్పుడు ఏంటంటే కాలానుగుణంగా వచ్చిన మార్పుల ఫలితంగా సో పరిమిత కుటుంబం బాగుంటుంది అనేది ప్రభుత్వాలు కూడా ఆలోచించి కుటుంబ నియంత్రణ విధానాన్ని పాటించాయి. మీకు 1977లో చూసుకుంటే అసలు దేశ జనాభా పెరుగుదలను అరికట్టాలంటే అని చెప్పేసి కొంతమంది యువకులను కూడా అది ఒక నిర్బంధంగా, ఈవెన్ అప్పుడు సంజయ్ గాంధీ గారు లాంటి వారి మీద, అంటే ఇందిరాగాంధీ గారి కుమారుడు, ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. ఎందుకంటే యువకులకు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేశారు, చాలా నిర్దయగా వ్యవహరించారు, క్రూయల్ గా వ్యవహరించారు అనేది కూడా అప్పట్లో ఉంది. అంటే చూడండి, అప్పట్లో కుటుంబ నియంత్రణ పాటించకపోతే ఏ విధమైన అనుసరించారు, ఈ రోజు కుటుంబ నియంత్రణ వద్దు,
జనాభా పెరుగుదల కావాలి, మీకు ప్రోత్సాహకాలు ఇస్తాం, ఇద్దరిని కంటే ఇన్ని ఇస్తాం, ముగ్గురిని కంటే ఇంత ఇస్తాం, లేదా మీకు సెలవులు ఇస్తాం, అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తాం అనేది చెప్తా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు వచ్చిన కాలానికి అనుగుణంగా వచ్చిన మార్పుల ఫలితంగా ఈ విధంగా నిర్ణయం తీసుకుంటున్నారు. సో ఫైనల్ గా ప్రమాదంగా ఎస్ సో ఫైనల్ గా మస్తాన్ రావు గారు ఏంటి ఇప్పుడు ఈ సదర్న్ స్టేట్ గవర్నమెంట్ అందరూ కూడా ఇప్పుడు ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకుని ఇప్పుడు యాక్షన్ మొదలు పెట్టారు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల ఫర్దర్ గా 2030 వరకు ఏమైనా ఛాన్సెస్ అంటే ఆర్థిక అభివృద్ధి పెరిగే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రోత్సాహకాలు నిజంగానే జనాలకి హెల్ప్ఫుల్ అవుతుందా అని అడిగితే ఏం చెప్తారండి? ఇప్పుడు ప్రధానంగా మనం ఇందాక ఇప్పుడంతా చర్చించుకుంది ఏంటంటే మనకి సంపద సృష్టి లేదంటే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గటం వల్ల ఏంటనేది ఆర్థికంగా ఏమన్నా చూస్తుంది. రాజకీయంగా చూసినట్లయితే ఏంటంటే బీహార్ ఉత్తరప్రదేశ్ లో అధిక జనాభా కారణంగా వాళ్ళకి ఎక్కువ నిధులు కేటాయించాల్సిన పరిస్థితి భారత ప్రభుత్వం మీద ఉంటుంది, అంటే కేంద్ర ప్రభుత్వం మీద. ఇప్పుడు మనకి తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయాలకు వస్తే ఏంటంటే ఈ జాతీయ వనరులు మనం ఇక్కడేమో ట్యాక్సెస్ ఎక్కువ కడతాం, ఎందుకంటే అక్కడ అభివృద్ధి గణనీయంగా ఉంటది ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చినప్పుడు. ఈవెన్ మనం సెంట్రల్ జిఎస్టీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇంకా అనేక రకాల ట్యాక్సెస్ అన్ని కూడా సదరన్ స్టేట్స్ నుంచి ఎక్కువగా వసూలు అవుతున్నాయి. కానీ తిరిగి వాటికి కేటాయింపులు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి, ఎందుకంటే జనాభా ప్రాతిపదిక మీద కేటాయిస్తారు. సో ఈ ప్రమాదం అనేది ఎప్పుడు ఉంటుంది, దాని మీద ఈ మనం ఇందాక అనుకున్నట్టు లోక్సభ సీట్లు కానీ డీలిమిటేషన్ లో కానీ అన్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ముందు ఎలాంటి నిర్ణయాలు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అనుసరిస్తాయనేది చూడాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ రావు గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూడాలి సదర్న్ స్టేట్ గవర్నమెంట్ అయితే ఇలా ప్రోత్సాహకాలు ప్రకటించడం అయితే చేయడం జరిగింది, కానీ ముందు ఎలాంటి పరిణామాలు బయటకు వస్తాయి అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రైట్, ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.